2023 వన్డే ప్రపంచ కప్ త్రుటిలో చేజార్చుకున్న టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2024 మాత్రం చేజిక్కించుకుని ఛాంపియన్స్గా అవతరించింది. ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లలో కప్పులు సాధించిన భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ని మాత్రం ఇప్పటి వరకు దక్కించుకోలేదు. 2 సార్లు ఫైనల్ వరకు వెళ్లినప్పటికీ అపజయాలే టీమిండియాకి ఎదురయ్యాయి. గౌతమ్ గంభీర్ కోచింగ్ సారథ్యంలోని టీమిండియా ఈసారి టెస్ట్ ఛాంపియన్షిప్ను కూడా కైవసం చేసుకుంటే భారత్ ఖాతాలో అన్ని ఐసీసీ ట్రోఫీలు ఉన్నట్లే. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకుల్లో భారత జట్టు వన్డే టీ20లో టాప్ ర్యాంకర్, టెస్టుల్లో 2వ స్థానంలో కొనసాగుతోంది. టెస్ట్ ఛాంపియన్షిప్ను కూడా దక్కించుకుంటే టెస్టుల్లో కూడా నెంబర్ 1గా నిలుస్తుంది. దీంతో తాజాగా టీమిండియా హెడ్ కోచ్గా నియమితమైన గౌతమ్ గంభీర్కి మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ టెస్ట్ ఛాంపియన్షిప్ను ఇండియా దక్కించుకోవాలంటే ఏం చేయాలో చెప్పే ప్రయత్నం చేశాడు. గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ ఏడాది అక్టోబర్ నుంచి జనవరి వరకు భారత్ వరుసగా టెస్ట్ సిరీస్లను ఆడనుంది. అయితే ఈ టెస్ట్ సిరీస్లకు ఆడబోయే జట్టులో హార్దిక్ పాండ్యాని భాగంగా చేయాల్సిందిగా గవాస్కర్ సలహా ఇచ్చాడు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్లో హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ ప్రదర్శనతో రాణించాడు. అయితే అతడు ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్ను మాత్రమే ఆడుతున్నాడు. టెస్టుల్లోకి 2017లోనే అడుగుపెట్టిన హార్దిక్ ఒక్క ఏడాదిలోనే 11 మ్యాచ్లు ఆడాడు. చివరిగా 2018లో టెస్టు ఆడిన హార్దిక్ గాయాల కారణంగా సుదీర్ఘ ఫార్మాట్కు దూరంగా ఉంటున్నాడు. దీంతో రాబోయే 2 నెలల్లో హార్దిక్ని ఎలాగైనా ఒప్పించి టెస్టుల్లోకి మళ్లీ తీసుకురావాలని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ గంభీర్కి సూచించాడు. అప్పుడు ఈ ఫార్మాట్లోనూ భారత్కు తిరుగుండదని వ్యాఖ్యానించాడు. హార్దిక్ పాండ్యా టెస్టుల్లోనూ బౌలింగ్ చేయగలిగితే భారత జట్టుకు ఎంతో లాభం చేకూరుతుంది. వచ్చే 2 నెలల్లో పాండ్యాను ఒప్పించాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ పైనే ఉంది. అతడు 6 లేదా 7వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి విలువైన పరుగులు చేసినా చాలు. హార్దిక్ రోజుకు కనీసం 10 నుంచి 15 ఓవర్లు వేస్తే ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించడం పెద్ద కష్టమేం కాదు. ఎలాంటి పిచ్ పైనైనా అతడు రాణించగల సమర్థుడే. అతడు జట్టులో ఉంటే టెస్టుల్లోనూ మనం అజేయం అవుతామని గవాస్కర్ తెలిపాడు. కొత్త కోచ్గా గౌతమ్ గంభీర్ వస్తున్న నేపథ్యంలో హార్దిక్ను టెస్టులు ఆడేలా ప్రోత్సహిస్తాడని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి హార్దిక్ టెస్టుల్లో ఆడడం అనేది సరైన నిర్ణయమేనా? గవాస్కర్ అభిప్రాయంపై మీ కామెంట్ తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.